బావా నీకు ఫీలింగ్ బాగా ఎక్కేసిందే. అకౌంట్ మర్చిపోయి అందరికి తెగ పెట్టేస్తామే. బాబు ఇప్పుడే పితికిన ఆవు పాలు సూపర్ గా ఉంటాయి. కత్తి తిప్పాలి కదా, పోసేయండి పొట్టలో. పోసేయమనరా. ఏళ్ల తరబడి ఇంట్లో దొబ్బి తింటున్నావు, నువ్వు తిప్పొచ్చుగా కత్తి. కత్తి తిప్పడం మాకేమైనా కొత్త అండి? నేను కత్తి తిప్పడం మొదలు పెడితే చుట్టుపక్కల ఊళ్ళోళ్ళకి ఏంటే అచ్చా ఒకసారి ఇలాగే మంచి మూడ్ లో కత్తి తిప్పుతుంటే పిడి ఊడిపోయింది. పనికిరాని ఎందుకని లోపల పెట్టేశా. ఆ పిడేదో ఎంచుకొని మళ్ళీ తిప్పడం మొదలు పెట్టొచ్చు కదండి. నీ అకౌంట్ లో ₹1,00,000 పడే బాబు, లక్షణంగా తిప్పుకుంటాను. భూషణం గారు, మీరు ఇలా పద్దాక నా అకౌంట్ లో చిల్లేశారనుకోండి, నాలో ఉన్న ఇజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏంటా ఇజాలు? చెప్తాగా. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి? నా దగ్గర 5,000 ఉంది. 5,000. నా దగ్గర 25,000 అన్నమాట. మీ 5 నా 25 కలిపితే 30. 15 మీకు, 15 నాకు. రాజు లేదు పేద లేదు, ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్. సమానత్వం అన్నమాట. 5కి 10 లాభం. ఇదేదో చాలా బాగుంది. ఏమంటారు బాబు దీన్ని? సోషలిజం అంటారండి. ఓహో, సోషలిజం చాలా బాగుందయ్యా. నెక్స్ట్ ఇజం ఏంటి? ఇదే విధమయ్యా. రౌడీజం. మర్యాదగా జేబులోంచి డబ్బులు తీపే. నేను తీను, నాకు సోషలిజమే బాగుంది. కత్తేదరా. కత్తెందుకు? దీన్ని గోండాయిజం అని కూడా అంటారు. మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి లాక్కోవచ్చు అనమాట. పొడుస్తావా? నేను భయపడతాను అనుకున్నావా? నీ సోషలిజం వదిలే, నువ్వే ఉంచుకో. ఒరే పొట్టాడా. కొట్టండి. అబ్బా లేదురా, పెద్ద అమితాబ్ బచ్చన్ లేదు, కొట్టండి సార్. చెప్పేది ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడి గిడి అని పద్దాక డబ్బులు అడిగావనుకో, టెర్రరిజం చూపిస్తా. టెర్రరిజం అంటే ఏంటి బాబు? ఒంగోబెట్టి వెనకాల బాంబు తోపుతా. తర్వాత ఏం జరుగుద్దో అడు చెబుతాడు, చెప్పరా. నమస్కారం సార్, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా అమ్మా, కలెక్టర్ గారు వచ్చారు. సార్ రండి కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? దయచేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు సైన్ చేయండి. కాకి రంగు చూడటమే మాకు నచ్చదు. అలాంటిది మా ఇంటికే వస్తారా? అతను నా అల్లుడు బాబు. ఆ అమ్మాయి కొత్తగా పెళ్లిన నా కూతురమ్మా. మీకు దండం పెడతాను, వదిలిపెట్టండి అయ్యా. ఆమె నా భార్య బాబు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించైనా చెప్పుకోవచ్చు, అది మీరు వినొచ్చు. కానీ అది మా గురించే ఉండకూడదు. భగవంతుడు 2 చెవులు ఎందుకిచ్చాడో తెలుసా కలెక్టర్ గారు? ఒక చెవితో మనకు సంబంధం లేనిది వినినప్పుడు మరో చెవితో వదిలేయడానికి. ఒక చెవితో విన్నావు, రెండో చెవితో వదల్లేదు. నా పేరు విని కూడా మాట వినని ఆ చెవి నాకు కావాలి. మీ గురించి తెలియక ఇలా జరిగింది. కంప్లైంట్ విత్ డ్రా చేసుకుంటారు, దయచేసి వదిలేయండి సార్. సార్ చట్టం చేతిలో ఉన్న మీరు కూడా చట్టానికి భయపడాలని జంతువుకు తెలియదు బాబు. వాడి కాంపౌండ్ లో అడుగుపెట్టిన నా చట్టమే వణికిపోయింది. అతని ఆధిపత్యంలో 3 లక్షల ఓటింగు, 2 ఎంపీలు, 3 మినిస్టర్లు, 10 మంది ఎమ్మెల్యేలు అతని పక్కనే ఉన్నారు. నాకే న్యాయం చేసుకోలేను నేను, నీకే చేస్తాను. ఒక్కసారి నేను చెప్పేది కూడా మీరు. విజయ, సంతకం పెట్టి పంపించు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు పుట్టి 25 సంవత్సరాలే అయ్యింది. ఈ గడ్డ మీద హింస పుట్టి 70 సంవత్సరాలయ్యింది. కలెక్టర్ కొత్తగా వచ్చాడా? ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందా? ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ పెద్దలెవ్వరికి రాని ఆలోచన నీ ఒక్కడికే వచ్చిందా?
10 మందిని చంపటం వల్ల 1,00,000 మందికి మంచి జరిగితే అది న్యాయమా, నేరమా? నగరంలో పెరిగిన నీకున్నంత పరిజ్ఞానం 4 గోడలు దాటని నాకు లేకపోవచ్చు. కానీ సమాజ ధర్మం ఏంటో నాకు తెలుసు. జనాల్ని చంపే మృగాన్ని వేటాడటమే రాజధర్మం. జనం సమస్యల్ని తీర్చటానికి చావుకి ఎదురెళ్లేవాడే నాయకుడు. ఔషధమిచ్చే చెట్టు కూడా తను చచ్చి ఔషధంగా మారి మనిషిని బ్రతికిస్తుంది. ఈ వంశంలో పుట్టిన నువ్వు అంతే. జనం కోసం చంపు లేదా చావు. కత్తులు పట్టుకుని వాళ్ళు, చేతులు కట్టుకుని నువ్వు నిలబడితే మార్పు రాదు. నువ్వెదురెళ్ళకపోతే ఇంకా చాలా దారుణాలు చూస్తావు. అమ్మా, సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం మొదటి దారి, చావు ఆఖరి దారి. నన్నే దారిలో నడిపిస్తాడో ఆ పైవాడే నిర్ణయిస్తాడు. బాబాయ్, ఏంటమ్మా? నీ కూతురికి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్దాం. పుట్టిది. అయ్యా, ఆ ఊర్లో ఒక ఆడది బిడ్డను కనబోతుందంట. వాడు కొడితే 10 తరాల పాటు మన ఇంట్లో మగబిడ్డ పుట్టడానికి భయపడతాడన్నట్రా. మనం కన్నెర్ర చేస్తే కడుపులో బిడ్డ బయటకి రాకుండానే గుండాగిచ్చేస్తాడని చూపించండ్రా. కోసేయండ్రా. పిల్ల ప్రశ్నించేటట్టుంది. పదరా, తొందరగా పానివరా, తొందరగా పానివరా. కొంచెం ఓపిక పట్టమ్మా, ఏం భయపడద్దు. వీళ్ళు వచ్చారేంటి? రే, అటు పానివరా, పానివరా, పానుకు పానివరా. రే, పానివరా, తొందరగా పానివరా. నువ్వేం కంగారు పడకమ్మా. అమ్మా తల్లి, వెళ్ళిపోతాం. దేవుడా, ఏ బిడ్డ బయటకు రాకూడదన్నది నాన్న మాటరా. చంపేయండి. వద్దు, వెళ్ళిపో. వేసేయండిరా. బావా, వాళ్ళ మాటలతో వినరు, 2 పీకాల్సిందే. రేయ్, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపి నేర్చుకుంటాను. నాకు తప్పు చూపి సరిదిద్దుకుంటాను. చావు చావు చూపించొద్దు. ఒక్కసారి ఈ కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో, నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటోడు దొరికితే నీ కోస్తే కుట్లేంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. మా బలం ముందు నువ్వెంతరా? బలమా మీద? పంది బలిస్తే ఏనుగవదరా వెర్రి.
సౌండ్ తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. రేయ్ మగబిడ్డరా మగాడొచ్చాడ్రా. ఇక మగబిడ్డలు పుడతారు, మగాళ్ళుగానే బతుకుతారు. ఇది చాలా ఇంకేమైనా చూపించాలా నీ చెప్పు నాయాల? నా యావదాస్తి మీదే అల్లుడు గారు. ఈ జనం కోసం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి. ఈ ప్రాంతానికి నేను రుణపడున్నాను. బిడ్డని చంపడానికి వెళ్ళావు, అది పసి గుడ్డునెత్తి చూపించింది. తల నరకడం చేత కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు. శత్రువు చాలా తెలివైన వాడురా. మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు. మందలో ఓ పశువు పెరిగిందని వదిలే. వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట, చూద్దాం. జారకూడదు అనుకుంటాను బావగారండి. మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి. ఏమైనా డ్యామేజ్ అయిందా అండి? డ్యామేజా? లేదమ్మా. బావగారండి, చనువు ఏర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్. ఎక్కమంటారా అండి? కూల్డోనమ్మా, కూల్డోన్. మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేశావు కదమ్మా. మాట జరినా పర్లేదు, హద్దు దాటినా పర్లేదు అన్నారు. పోనీ దాటమంటారా అండి? వద్దమ్మా. బావగారండి, సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి. తనకంటే నా ఫిగర్ ఎక్కువ కదండి. నోటిదులు కూడా బాగా ఎక్కువమ్మా. అయ్యో, అంత మాట అనేసారేంటండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బ్రష్ చేసుకున్నారా, బాత్రూమ్కి వెళ్ళారా, తిన్నారా, తినలేదా, లేచారా, లేవలేదా, నిద్ర పట్టిందా, పట్టలేదా, కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా, సాయంత్రం ఏం తీసుకుంటారు, పడుకునేటప్పుడు లుంగి వాడతారా, నిక్కర్ వాడతారా, అసలు ఏ వేసుకుంటే ఏముందిలే అనుకుంటారా, పొద్దున్నే సూర్య నమస్కారమా, మామూలు నమస్కారం చేస్తారా, అసలు నమస్కారమే చేయరా? ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా అనేసరేంటండి? అయితే ఇక నుంచి ఒక్కటే అడుగుతానులేండి. ఏంటి? ఉపయోగించుకోండి. అమ్మా సంపేస్తుందిరా. అప్పుడు 50% అడిగావుగా, ఇప్పుడు టోటల్ గా నీదే. నీ ఇష్టం. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఇంకెప్పుడు ఇలా చేయకు. సత్య, అక్కాయిల్ని తీసుకుని సిటీకి వెళ్ళాలి. రెడీగా ఉండు.
సారీ మా తమ్ముడు వచ్చాకే బయటకు వచ్చాం. అవును బావగారు, మనం ఎందుకు ఇప్పుడు సడన్ గా సిటీకి వెళ్తున్నాం? జాతర అయిపోగానే పెద్దక్కకి పెళ్లి, షాపింగ్ చేద్దాం వెళ్తున్నాం. వెల్కమ్ బావా. ఏయ్, నీకేమైనా పిచ్చా? డౌటా? అరే సిటీకి బావింటి మించి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనం చేసి వెళ్దామని లేదే బావా. ప్లీజ్ బావా, నీ మీసం నీ గెట్టం నీ చేతులు నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను. ఆగాగు. ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు గాని. అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవరు చెప్పాడు? ఆ, ఓడియం, ఈడా. సరే కానీ కుడికాలు రైట్ లెగ్ ఓయ్, రైట్. కొంచెం ఓవర్ అవ్వట్లేదు? కాదు బావా, ఎల్కమ్ నీకుంది బావా, లోపల గ్రాండ్ వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్. ఏంటది? వెల్కమ్ బావా వెల్కమ్. దొక్కలు పొడుస్తారు. అమ్మా చాముండేశ్వరి, బావగారి కాళ్ళకి నీళ్ళు తీసుకురమ్మా. తీయండి కడుగుతాను. ఏంటది? షూస్ బావగారు. మంచి గిత్తలా ఉన్నారు బావా. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. అమ్మా కడిగించాలి గాని తడిసిపోయింది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సరే. లోపలికి వెళ్ళమ్మా. అమ్మా రాజరాజేశ్వరి, అచ్చి బాబు, ఇంకొకదా? ఇక్కడ బావగారు ప్యాంట్ తడుపుకున్నారు, ఓ మంచి తుండు పట్టరామ్మా. తుడుచుకుంటారా తుడవమంటారా? నేనే తుడుచుకుంటామా? మంచి గుర్రంలో ఉన్నారు బావా. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మన బావే కదమ్మా, చేసుకుంటాడులే. నువ్వు పద. నీకెవరు లేరన్నావు? వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా. తాంబూలం రోజు నీ బాధలు చూశారంట, అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు. రే బావా, ఏంట్రా ఈ గోల? అంటే బాబా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలుగా కనిపిస్తుంది. ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం, అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండడిపోతు బాబు. ఏడ్చు. రాచరికంలో మామూలనే బావా. ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలుగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా. ఏ, నువ్వు చేసుకోవచ్చుగా? మీదంటే కత్తులు తిప్పే వంశం బావా, ఎంతమంది అయినా పర్లేదు. మాది మీ వెనక నుంచిన వంశం, ఏకో నారాయణ, ఓన్లీ వన్. బావా, నలుగురు మంచి వాస్తుతో ఊపు మీద ఉన్నారు బావా. ఓ లుక్ అయ్యి